ప్రతి క్షణం పయనించే అవని నాగుతుందా, అనుక్షణం పయనించే కాలం ఆగుతుందా, సముద్రుడికి అలుపు వచ్చి కెరటమాగుతుందా, బిడ్డలపై తల్లిదండ్రులకున్న ప్రేమ ఉందా, అమ్మ కన్నా కమ్మదైన పదముగా లోకంలో నాన్నకైన గొప్పదైనది ఏముంది ఉన్నలో, కన్న తల్లి కురియేప్పుడు కన్న బిడ్డ కడుపు పైనే, కన్న తల్లి కురియేప్పుడు ఆ బిడ్డల తల్లి. సో ఏ తల్లిదండ్రులు కోరుకోరు తమ పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, ఏ తల్లిదండ్రులు కోరుకోరు తమ పిల్లలు అత్యున్నత స్థాయిలో ఉన్నారు, ఏ తల్లిదండ్రులు కోరుకోరు తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని, ఏ తల్లిదండ్రులు కోరుకోరు తమ పిల్లలు సంస్కారవంతంగా చదువుతారు. సో ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క అవగాహన సదస్సులు, అలాగే మేము నిర్వహిస్తున్న ఈ స్కాలర్షిప్ టెస్ట్కు మీ పిల్లలను తీసుకొని వచ్చి మీరు కూడా మేము చెప్పేది వినడానికి కూర్చున్నందుకు శ్రీ మానసి ప్రాంగణం అంతా కూడా సమర్పించిపోతుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. నా పేరు మూర్తి. నేను ఈ స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ని. నేను 2006 నుంచి 2009 వరకు నర్సీపట్నంలో శ్రీకృష్ణ కాలేజీలో మ్యాథ్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తానండి. సో నేను ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ అయిపోయాక ఇక్కడే శ్రీకృష్ణ కాలేజీలో నా కెరీర్ స్టార్ట్ చేశాను. మొదటి 3 సంవత్సరాలు 2009 వరకు కూడా ఇక్కడే నేను టీచింగ్ చేశాను. తర్వాత 2009 నుంచి 2012 వరకు విశాఖపట్నంలో టీచ్ అయ్యాను. నాకు ఎప్పటి నుంచో మన ఊరు వైపు వచ్చేయాలి, ఇక్కడ ఏదైనా చేయాలి అనే కోరిక అయితే నాకు ఉంది. సో దానికి కూడా కొంత కారణం కూడా టీచింగ్ ఫీల్డ్లో వచ్చాను. అప్పటి నుంచి నాకు ఆయనతో పరిచయం ఉంది. తర్వాత నా పీజీ అయిపోయాక మేమిద్దరం కలిపి శ్రీకృష్ణ కాలేజీలో వర్క్ చేస్తాము. సో తర్వాత నేను 2009లో బయటకు వెళ్ళిపోయాను, వేరే ఆఫర్స్ వస్తాయి. కానీ అప్పటి నుంచి కూడా గోపాలకృష్ణ సార్ నన్ను 2010వ సంవత్సరం నుంచి కూడా అడుగుతూనే ఉన్నాను, మూర్తి నీకు కుదిరితే ఇటువైపు వచ్చాయి, నువ్వు కార్పొరేట్ కాలేజ్లో వీటన్నింటిలో వర్క్ చేస్తావు కనుక నీకు కొంత వీటి మీద అనుభవం ఉంది కనుక మనం అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అది బాగుంటుంది అని చెప్పి చాలాసార్లు నన్ను అడిగేవారు. ప్రతి సంవత్సరం 2010 నుండి ఎవ్రీ ఇయర్ అడిగేవారు. నేను ఊళ్ళోకి వచ్చినప్పుడల్లా ఇక్కడే కృష్ణా కాలేజీలో క్లాసులు అవి చెప్పించేవారు ఆ పిల్లలకి. అంటే ఏ సెంట్ అయినా నేను వచ్చినప్పుడు ఆయన కృష్ణా కాలేజీలోనే ఉండేవారు కనుక క్లాసులు అవి చెప్పించేవారు. అలా సార్ నన్ను అప్పటి నుంచి వదిలిపెట్టలేదు, ప్రతి సంవత్సరం అలా అడుగుతూనే ఉన్నారు. అయితే ఏంటంటే నేను మా కోరిక ఏంటి అంటే ఇక్కడే ఒక మంచి విద్యను నా గురించి తెలియాలి కనుక నేను చెప్తున్నాను. సో ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే మీరందరూ కూడా వింటున్న మాట ఏంటి అంటే ఐఐటి నీట్ ఫౌండేషన్, ఐఐటి నీట్ ఫౌండేషన్. సో నేను ఇప్పుడు అసలు ఈ ఐఐటి ఏంటి, ఈ నీట్ ఏంటి, ఈ ఫౌండేషన్ ఏంటి, ఇది మన పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, వీటి గురించి నేను నాకు తెలుసున్న జ్ఞానాన్ని మీతో షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఐఐటీస్ అనేవి ఏంటి అంటే టాప్ మోస్ట్ కాలేజెస్ ఇన్ ఇండియాలో. సో ఈ ఐఐటీస్లో ఎవరైనా చదివితే పిల్లలు వాళ్ళ ఇంట్లో జనరేషన్ లేకపోతే వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కూడా పలానా వాళ్ళ అబ్బాయి ఐఐటీలో చదివాడు,
అని చెప్పుకునే ఒక క్రేజ్ ఉంటుందన్నమాట. సో 1 by 1 నేను చెప్తాను మాత్రమే. మన దేశంలో అంటే ఇదంతా ఎవరికి అంటే జనరల్గా ఈ ఐఐటి కానీ మనసు పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయాక ఇంకా వాళ్ళకి టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు ఇంజనీరింగ్ వైపు వెళ్తారా, మెడికల్ వైపు వెళ్తారా, లేదు వేరే అదర్ సెక్టార్ల వైపు వెళ్తారా అనే దాంట్లో. సో ఇంటర్మీడియట్ అయిపోయాక ఐఐటిలో జాయిన్ అవ్వాలనుకునే పిల్లలు అంటే మన దేశంలో ఇక్కడ మీకు రాయించారు కూడా మొత్తం మన దేశంలో ఉన్న ఐఐటి కాలేజీలు 23 కాలేజీలు ఉన్నాయి. అలాగే ఎన్ఐటీస్ అని ఉన్నాయి. అంటే ఐఐటి తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అని ఉన్నాయి. సో అటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఎన్ఐటీస్ 31 ఉన్నాయి. అలాగే ట్రిపుల్ ఐటీస్ అని ఉన్నాయి. ఈ ట్రిపుల్ ఐటీస్ మనకి 26 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. ఈ ఐఐటి జేఈఈ అనే ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్ ఐఐటీస్లో ఇంజనీరింగ్ చేస్తారు, ఎంఐటీస్లో ఇంజనీరింగ్ చేస్తారు, ఈ ట్రిపుల్ ఐటీస్లో కూడా ఇంజనీరింగ్ చదువుకుంటారు. ఈ 3 కూడా ఇంజనీరింగ్కి సంబంధించినవి. మరి ఇంత గొప్ప కాలేజీల్లో, ఇంత ప్రతిష్టాత్మకమైన కాలేజీల్లో ఉండే సీట్లు చాలా తక్కువ ఉంటాయి. సో ఈ 23 ఐఐటీల్లో కలిపి మనకి రఫ్గా 17,000 ఆర్ట్ 17,000 సీట్లు ఉన్నాయి. అలాగే ఎన్ఐటీస్లో 24,000 ఉన్నాయి. ట్రిపుల్ ఐటీస్లో 8,000. అంటే ఇది అన్ని మీరు కలుపుకున్నా కూడా రఫ్గా 50,000 సీట్లు ఉన్నాయి. అంటే 50,000 మందికి సీట్స్ ఉన్నాయి ఈ ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, ట్రిపుల్ ఐటీస్ కానీ. సో ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లాడు వీటిలో జాయిన్ అవ్వాలి అంటే జేఈఈ అనే ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ జేఈఈ అనే ఎగ్జామ్ ద్వారా ఈ ఐఐటీస్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ, ట్రిపుల్ ఐటీస్లో కానీ సీట్స్ని ఫిల్ చేస్తారు. మరి ఆ జేఈఈ ఎగ్జామ్ 2 ఫేజెస్లో కండక్ట్ చేస్తారు. అంటే ఏంటంటే ఇక్కడ జేఈఈ మెయిన్స్ అని, జేఈఈ అడ్వాన్స్ అని కండక్ట్ చేస్తారు. ఈ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ అంటే ఫస్ట్ జరిగే ఎగ్జామ్ అన్నమాట. ఈ ఎగ్జామ్కి మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా 13 నుంచి 14 లక్షల మధ్యలో స్టూడెంట్స్ అపీర్ అవుతున్నారు. ఉన్న సీట్లు మొత్తం అన్నీ కలిపితే 50,000. దానికి ప్రిపేర్ అవ్వాలి, అందులోకి వెళ్ళాలి అని కోరుకుంటున్న విద్యార్థులు 13 నుంచి 14 లక్షల మంది. దేశం మొత్తం జరుగుతుంది ఎగ్జామ్. 13 నుంచి 14 లక్షల మంది వాటిల్లో జాయిన్ అవ్వాలి అని రకరకాల కాలేజీల్లో జాయిన్ అయ్యి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఏంటంటే ఈ జేఈఈ మెయిన్స్ అనే ఎగ్జామ్ ఉంది. ఈ జేఈఈ మెయిన్స్ అనే ఎగ్జామ్ ద్వారా ఈ ఎన్ఐటీస్లోను, ట్రిపుల్ ఐటీస్లోను పిల్లలు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజీ. ఎక్కడ సీట్ వచ్చినా కూడా వాడి లైఫ్ మామూలుగా ఉంటుంది. జేఈఈ మెయిన్స్ ఇలా 13 నుండి 15 లక్షల మంది రాస్తే అందులో నుంచి 2,50,000 మందిని జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై చేస్తారు. ప్రతి సంవత్సరం అదే జరుగుతుంది. 2,50,000 మందిని 15 లక్షల మంది రాస్తే అందులో 2,50,000 మంది స్టూడెంట్స్ని జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి మళ్ళీ పంపిస్తారు. ఆ అడ్వాన్స్ ఎగ్జామ్ ఎందుకు అంటే ఆ ఎగ్జామ్లో మంచి ర్యాంకులు వచ్చిన పిల్లలకి ఐఐటీస్లో సీట్స్ వస్తుంది. ఈ 23 ఐఐటీల్లో సీటు తెచ్చుకోవాలి అంటే వాడు జేఈఈ మెయిన్స్ని దాటి జేఈఈ అడ్వాన్స్లో ఆ ఎగ్జామ్స్
15 లక్షల మంది రాస్తే రఫ్గా చెప్తున్నారు. 13 నుంచి 15 లక్షల మందిలో రాస్తారు. 15 లక్షల మంది రాస్తే 2,50,000 మందిని జేఈ అడ్వాన్స్ రాయడానికి, అంటే 2,50,000 మంది ఐఐటీలకు వెళ్ళదు, మళ్ళీ 15 లక్షల్లో వాడు ఫిల్టర్ చేస్తున్నాడు ఒక 2,50,000 మంది. ఆ 2,50,000 మందిని జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఆలోచిస్తారు. వాళ్ళు ఆ ఎగ్జామ్ రాసి అందులో మంచి ర్యాంక్ వస్తే ఐఐటీస్లో జాయిన్ అవుతారు. మరి మిగిలిన జనాలు అందరూ ఉన్నారు 15 లక్షల మంది. వాళ్ళు 2,50,000 మందిలో ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి జేఈ మెయిన్స్లో వచ్చిన ర్యాంకును బట్టి ఎన్ఐటీస్లో కానీ ట్రిపుల్ ఐటీస్లో కానీ ఆ పిల్లలు జాయిన్ అయ్యారు. సో ఈ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ఈ ఎగ్జామ్స్ ఏంటంటే టఫెస్ట్ ఎగ్జామ్స్ అన్నమాట. సో జేఈ అడ్వాన్స్ అంటే క్వశ్చన్ పేపర్ కూడా అల్టిమేట్గా ఉంటుంది. జేఈ మెయిన్స్ కూడా టఫెస్ట్ ఎగ్జామ్. సపోజ్ ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ గురించి మనం ముందు మాట్లాడుకోవాలి. ఆ జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్, అలాగే ఫిజిక్స్ 25 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 25 క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి. అంటే మ్యాథ్స్ నుంచి 100 మార్క్స్, ఫిజిక్స్ నుండి 100 మార్క్స్, కెమిస్ట్రీ నుండి 100 మార్క్స్. టోటల్గా 300 మార్క్స్కి ఈ జేఈ మెయిన్స్ అనే ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ నుండి నేను చెప్పినట్టుగా 2,50,000 మందిని సెలెక్ట్ చేస్తారు. ఎగ్జాము క్వశ్చన్ పేపర్ ఇచ్చి, అంటే పెన్ను పేపరు ఎగ్జామ్ కాదు, కంప్యూటర్ ముందు కూర్చొని ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలన్నమాట. సో వాటి క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ స్క్రోల్ చేసుకుంటూ వాటి కరెక్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తూ ఉంటారు. 3 గంటలు టైం ఇస్తారు. అంటే 180 నిమిషాలు టైం ఇస్తారు. 75 క్వశ్చన్స్ ఉంటాయి. వాడికి రఫ్గా ఒక అరగంట టైము ఆ క్వశ్చన్స్ అన్నీ ఒకదానికోటి స్క్రోల్ చేసుకోవడానికి, కరెక్ట్ ఆన్సర్లు పెట్టడానికి ఒక అరగంట సమయం పోతుంది. సో ఒక 30 నిమిషాలు పోయింది అంటే రఫ్గా వాడికి మిగిలేది 150 నిమిషాలు. ఈ 150 నిమిషాల్లో వాడు 75 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. సో ప్రతి క్వశ్చన్కి వాడికి రఫ్గా 1 మినిట్ నుంచి 2 మినిట్స్, 2 నిమిషాల వరకు టైం ఉంది. ఈ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ కూడా నువ్వు ఇదిగో ఈ బుక్ అంతా చదివాయి, నువ్వు మొత్తం పేపర్ అంతా ఆన్సర్ చేసేయగలుగుతావు అని చెప్పడానికి ఉండదు. మనము ఏం చెప్తున్నా క్లాసుల్లో అవి ఏమీ ఎగ్జామ్లో రావు, అవి ఏ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో రావు. ఆ మోడల్స్ ఏమైనా వాడికి ఎగ్జామ్లో వస్తే రావచ్చు. అంటే పిల్లాడు చేయాల్సిన పని ఏంటి అంటే, మనం క్లాస్లో చెప్పిన పాఠం ద్వారా వాడి నాలెడ్జ్ సంపాదించుకొని ఆ నాలెడ్జ్ను ఉపయోగించి వాడు ఎప్పుడూ చూడని, వాడికి తెలియని ప్రశ్నని ఆన్సర్ చేసేటట్లు వాడికి తయారవ్వాలి. ఇప్పుడు మనకి సపోజ్ 10th క్లాస్ ఎగ్జామ్ ఉంది. ఇదిగో పలానా చాప్టర్ ఇది చదువుకో, ఈ 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేస్తుంది, అది చదువుకో 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేస్తుంది. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఉంది. అవి కూడా మనం 10 ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తే 5-6 వచ్చేస్తాయి. వాడు ఏదో రకంగా బై హార్ట్ చేసో బట్టి మొత్తానికి ఏదో రకంగా వాడు ఆన్సర్ చేస్తాడు, వాడికి మంచి మార్క్సే వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు ఏవైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయో, పిల్లలు ఇంటర్మీడియట్ అయ్యాక వెళ్ళాల్సినవన్నీ కూడా ఏవి కూడా బట్టి విధానం ద్వారా రాసేవి ఏమీ ఉండవు. అంటే పిల్లాడు బుర్రని ఎలా ఉపయోగిస్తున్నాడు అనేది మాత్రమే వాళ్ళు చెక్ చేస్తారు. సో అందుకని ఏంటి అంటే ఈ ఎగ్జామ్స్ పిల్లలకి చాలా టఫ్గా ఫీల్ అవుతుంటారు అన్నమాట. ఆ క్వశ్చన్స్ కూడా జేఈ మెయిన్స్ అవి అంటే చాలా టఫ్గా ఉంటాయి క్వశ్చన్స్ కూడా. సో ఇప్పుడు నేను చెప్పిందంతా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ గురించి. ఈ ఎగ్జామ్ అయిపోతుంది, మళ్ళీ అడ్వాన్స్ ఎగ్జామ్కి వెళ్తాడు. అంటే 2,50,000 మందిలో స్థాయిలో దాన్ని మనం ఇంజెక్ట్ చేయగలుగుతాము అని చెప్పి ఈ ఇయర్ ఇంకా కొంతమందిని వీళ్ళ ఏరియా నుండే వీళ్ళ ద్వారానే మేము మళ్ళీ తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అంటే మాకు హై స్కూల్ తెలంగాణ ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళే కాకుండా మేము ప్రైమరీలో
ఈ స్టాఫ్ మెయింటైన్ చేస్తున్నాం. అలాగే ప్రీ ప్రైమరీలో కూడా ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంది. ఆ స్థాయిలోనే పిల్లలకు అలవాటు చేయాలి. నాలెడ్జ్ వాడి దగ్గర ఉండాలి అని మేము అనుకుంటున్నాం. ఇంకా నేను మా టీచింగ్ టీంను కూడా మీకు పరిచయం చేస్తాను. సో మా కెమిస్ట్రీ సార్ ప్రసాద్ సార్ అడిగారు సార్. సార్ పేరు ప్రసాద్. ఈయన ప్రసాద్ గారు పోలవరం నుంచి మేము తీసుకొని వచ్చాం. ఈ సార్ను తీసుకొని రావడానికి నేను ఫిబ్రవరి నెలలో వచ్చాక ఇక్కడికి గోపాలకృష్ణ సార్ నన్ను ప్రతిరోజు ఇక్కడ మేము మార్నింగ్ 8కి వచ్చేయమంటారు. రాత్రి 8 ఎప్పుడో అవుతుంది. అంతా సెట్ అయ్యాక అన్నీ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మూర్తి ఇలా చేయాలి, ఇలా చేయాలి. అలా ఆ 8 అయ్యాక అప్పుడు అనేవారు, మూర్తి మనం కెమిస్ట్రీ సార్ ఒక ఆయన ఉన్నారు, పోలవరం వెళ్ళాలి రా అనేవారు. అంటే మళ్ళీ 8 బయలుదేరేవారు. సార్ మమ్మల్ని 4-5 సార్లు తెప్పించుకున్నారు. మేము వెళ్ళేవాళ్ళు. ఈయన ఎస్ చెప్పేవారు కాదు, నో చెప్పేవారు కాదు. సార్ మీరు మాకు కలిసి పని చేయాలి రండి సార్ అంటే, సార్ అప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ధోనిలో డిగ్రీ కాలేజ్ అక్కడ గెస్ట్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు. సార్ నెట్ క్వాలిఫైడ్, మామూలు ఈజీగా ఆడుకోలేదు. నెట్ క్వాలిఫైడ్ అంటే పిహెచ్డీ చేయడానికి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రేంజ్లో పని చేయడానికి అర్హత ఉన్న వ్యక్తి. సో నాకు యాక్చువల్గా సార్ గురించి తెలియదు. నిజానికి నేను ఇక్కడ లేకపోతే గోపాలకృష్ణ సార్కి ఇంట్లో పరిచయం ఉంది. అందుకని ఎప్పుడు ఎస్ చెప్పేవారు కాదు, నో చెప్పేవారు కాదు. అలా వెళ్తూనే ఉండేవాళ్ళు ఏం కాదు. నేను సార్తో ఒకసారి అన్నాను, సార్ ఎందుకు సార్ ఈసారి మనం తెలుసుకున్నాం, మనం ఇంకా ఎవరో ఒకరిని మనం ఇంకా తీసుకొని రాగలం సార్, మనం శాలరీ అన్నీ ఏమీ కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా అని. కానీ కాదు వెళ్ళాలి అన్నారు. మొత్తానికి సార్ వచ్చారు. సార్తో నేను ట్రావెల్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే, ఈయన కోసం 10 సార్లు కాదు 100 సార్లు తిరిగినా కూడా తప్పు లేదు అన్నారు. సార్ ఎప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఫోన్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే నా ఫోన్ ఆన్ చేస్తాను. మేము ఫోన్లు చేసినా కూడా ఆయన ఫోన్లో చేస్తారు. అంత కమిటెడ్గా ఉంటారు. పిల్లలకి ఇటువంటి గురువు దొరకడం నాకు తెలిసినంత వరకు వాళ్ళు చాలా అదృష్టం చేసుకుంటేనే అటువంటి గురువు దొరుకుతాడు. నాకు కూడా మొదట్లో నాకు అనిపించింది, నాకు ఈ గురించి తెలియదు, ఎందుకు సార్ ఎన్నిసార్లు తిరుగుతున్నారు, ఎవరో ఒకరు మనం తెచ్చుకోవచ్చు రండి అని చెప్పేవాడిని. అలాంటిది మాకు సార్ దొరికారు. నేను దీంతో కలిసి ఈ ఇయర్ అంతా నేను ట్రావెల్ చేస్తాను. సో ఆయన నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను. అంటే ఏంటంటే ప్యాషన్, ఉద్యోగం. సార్ ఎవరిని కొట్టరు, కానీ ఈయన క్లాసుల్లో ఎవరు మాట్లాడరు, ఎవరిని కొట్టరు, ఎప్పుడు ఎవరిని కొట్టరు. ఈయన అబ్సెన్సీలో కూడా పిల్లలు ఆయన ముందు రోజే ఏదో వర్క్ చేస్తారు, ఆ వర్క్ చేసుకుంటున్నారు. అది ఈ పిల్లలే కాదు, ఈయన ఇంటర్మీడియట్కి చెప్పినప్పుడు ఆ పిల్లలు అలాగే ఉంటారు, ఈయన డిగ్రీకి చెప్పిన పిల్లలు కూడా అలాగే. సో మా దగ్గర ఐఐటి నీట్ ఫౌండేషన్కి సార్ చెప్తారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో ఆ పిల్లల్ని కూడా సార్ కెమిస్ట్రీ టీచ్ చేస్తారు, కెమిస్ట్రీ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు. నెక్స్ట్ శివప్రసాద్ గారు. ఈయన మా ఫిజిక్స్ సార్. ఈయన అమలాపురం దగ్గర నుంచి అక్కడి నుంచి తీసుకొని వచ్చాం. ఈయన నారాయణ స్కూల్స్లో ఐఐటి ఒలింపియాడ్ ప్రోగ్రాంలో డీన్గా పనిచేసేవారు. అక్కడ ఫిజిక్స్ టీచ్ చేస్తారు. సో సార్ అంత దూరం నుంచి జనరల్గా ఏంటంటే నేను మీకు చెప్తున్నా, చాలామంది ఎవరైనా టౌన్లో ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకు అంటే సపోజ్ ఇప్పుడు ఎవరైనా వైజాగ్లో జాబ్ చేస్తూ ఉంటే అది కాదు అంటే పక్కనే పోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకంటే ఎక్కువ శాలరీ వచ్చేవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మన నర్సీపట్నం లాంటి ప్లేసుల్లో ఎలా ఉంటుంది అంటే శాలరీలు అవి ఒక రేంజ్ శాలరీలు ఉండవు. ఒకళ్ళ దగ్గర ఒక కాలేజీ, ఒక స్కూల్లోనో ఒక కాలేజీలోనో మనం కరెక్ట్గా కుదరక వెళ్ళిపోవాలి అని అనుకున్నా కూడా మా పిల్లలందరూ కూడా మొత్తం ఫిజిక్స్ అంటే అవ్వడానికి కంప్లీట్ అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్ ఏది అంటే ఫిజిక్స్. సో ఆ ఫిజిక్స్ని కూడా మా పిల్లలందరూ లవ్ చేస్తారు. సో అందరూ కూడా ఏంటంటే ఈయన అలా మోటివేట్ చేస్తారు. నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో ఇవన్నీ వీళ్ళని పొగడాలి అని నేను చెప్పట్లేదు. మీరు మా దగ్గర చదువుకుంటున్న పిల్లలు ఎవరినైనా కూడా మీ కెమిస్ట్రీ సార్ ఏంటి, మీ ఫిజిక్స్ సార్ ఏంటి అని చెప్పి మీరు అడిగితే వాళ్ళే మీకు క్వశ్చన్ చెప్తారు. నేను మామూలుగా చెప్తున్నానంటే మీరు మా పిల్లల్ని కానీ మా దగ్గర ఉన్న పేరెంట్స్ని కానీ పలానా సార్ అక్కడ ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళే మీకు అహ్మద్ సార్ మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తారు. కంప్లీట్ మ్యాథమెటిక్స్ బాధ్యత అంతా నేను మ్యాథ్స్ ఫ్యాకల్టీనే.
గోపాలకృష్ణ సార్ మ్యాథ్స్ ఫ్యాకల్టీయే, ఈయన మ్యాథ్స్ ఫ్యాకల్టీయే, కానీ మొత్తం మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కంప్లీట్గా బాధ్యత అంతా అహ్మద్ సారే చూస్తారు. ఎంతో ప్యాషనేట్గా వర్క్ చేస్తారు. నిజంగా మాకు ఆయన దొరకడం వల్ల ఏంటి అంటే, నాకు గోపాలకృష్ణ సార్కి మేము ఇంకా మిగిలిన క్లాసులో మిగిలిన వాటి గురించో అన్నిటికీ ఆలోచించుకోవడానికి కూడా మాకు ఎంతో కొంత టైం దొరుకుతున్నట్టుగా చేస్తున్న వ్యక్తి ఆయన. చాలా ప్యాషన్, విపరీతమైన ప్యాషన్ అనమాట. పిల్లలకి ఏమన్నా రాకపోతున్నా కూడా ఆయన ఫీల్ అయిపోతూ ఉంటారు. ఆయనే వచ్చి సార్ ముందు సార్ ఇంకా ఇది అర్థం కావట్లేదు సార్, ఇంకా ఏం చేయాలి సార్, ఇలా రకరకాలుగా ఆయనే డిఫరెంట్గా ప్లాన్స్ చేసుకుంటారు. మా యాబ్సెన్సీలో కూడా మేము ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా మాకు అహ్మద్ సార్ ఉన్నారు అనే ధైర్యం అయితే మాకు ఈయన ఈ 1 సంవత్సరంలో ఇచ్చారు. మేము ఎక్కడెక్కడో ఎవరి మధ్యలో తీసుకుని వద్దాము అని ప్రయత్నం చేస్తాం రకరకాల వ్యక్తులు. కానీ ఏంటి అంటే మేము ఫైనల్గా అహ్మద్ సార్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్నాక సార్ ఏంటి అంటే ఇప్పుడు గోపాల్ సార్ అయినా నేనైనా మేమిద్దరము కూడా క్యాంపస్లో లేకపోయినా కూడా మాకు ఏ రకమైన భయము ఏ రకమైన టెన్షను ఉండదు అంటే దానికి కారణం అహ్మద్ సార్. ఆయనకి టైంతో కూడా సంబంధం ఉంది. ఎవరైనా పిల్లలకి ఏమన్నా రాదు అంటే సాయంకాలం స్కూల్ అయిపోయాక కూడా ఆయన ఇక్కడే కూర్చొని వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళని నేర్పి పంపిస్తారు. సో ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడే కోపం కూడా ఉంటుంది. అవసరమైతే వాళ్ళు పొందుతారు. అదేవిధంగా ఇప్పుడు ఎంతో కష్టపడి వాడికి నేర్పాలి అని తపన పడేవాళ్ళు ఆ ప్రేమ ఎంతైతే ఉంటుందో ఆటోమేటిక్గా కొంత కోపం కూడా ఉంటుంది. కానీ వాళ్ళని పనిష్ చేసైనా లేకపోతే ఇంకోటి చేసైనా మొత్తానికి ఆయన వాళ్ళని ఎలా అయినా సెపరేట్ చేసి ఎలాంటి పిల్లలైనా ఖచ్చితంగా కోపం పెడతారు అని మాకు ఆ నమ్మకాన్ని ఆయన కలిగించారు. సో నేను ఇప్పుడు మీకు చెప్పిన ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి నేను చెప్పేది కాదు, నేను చెప్పేది మీరు ఏమీ నమ్మకలేదు. నేను మిమ్మల్ని మా స్కూల్లో జాయిన్ అవ్వడానికి నేను మోటివేట్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. కానీ ఏంటి అంటే మా దగ్గర చదువుతున్న పిల్లల్ని అడగండి, మా గురించి ఎవరైనా తెలుసున్న వాళ్ళని అడగండి. ఇక్కడ అలాగే మా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మా దగ్గర చదివిస్తున్న పిల్లల పేరెంట్స్ వాళ్ళని అడగండి. నిజంగానే మీరు ఎలా ఉంటారంటే మేము కొన్ని విషయాల్లో రాక్షసంగానే ఉంటాము. ఈవెన్ పిల్లలు సెలవు పెట్టే విషయంలో కానీ డిసిప్లైన్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా కూడా మేమైతే కాంప్రమైజ్ అవ్వము. తల్లిదండ్రులు కూడా నాకు ఫోన్ చేసినా కూడా మ్యాక్సిమం ఇష్టం గౌరవం ఇచ్చి కానీ అది మితిమీరిపోకుండా ఉండేటట్లుగానే మేము చూసుకుంటాము. తప్పదు అంటే ఎలాగూ హాలిడే పెట్టుకుంటారు, బయటకు వెళ్తారు, వస్తారు, అన్నీ జరుగుతాయి. కానీ మీ పిల్లలు కొద్దిగా వీక్గా ఉన్నప్పుడు వాళ్ళకు మనం ఏదో ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా యాక్సిడెంట్ అయిపోతూ ఉంటే ప్రాబ్లం ఫేస్ చేస్తాం. మేము నేర్పలేము వాళ్ళకి. కనుక మేము నిర్మోహమాటంగానే మీతో ఉన్నట్టుగా మీ పిల్లాడి పరిస్థితి ఏంటి అనేది మేము చెప్పాము. మా బయాలజీ మేడం గారు సో జ్యోతి సో ఈమె బయాలజీ టీచ్ చేస్తారు మన పిల్లలకి. అంటే జనరల్గా మీకు ఎలా ఉంటుందంటే సార్ 6th 7th ఇవన్నీ కూడా సైన్స్ అని ఉంటుంది. అందులోనే అన్నీ మిక్స్ అయిపోతాయి. ఒకే టీచర్ మనం చదువుకున్నప్పుడు ఒకే టీచర్ సైన్స్ అంటే ఒకళ్ళే ఉంటారు. మనకు అలా కాదు. మనకు సైన్స్ అంటే రోజు వాళ్ళకి అందులో ఫిజిక్స్ ఒకరు చెప్తారు, కెమిస్ట్రీ ఒక క్లాస్ అవుతుంది, అదేవిధంగా బయో ఒక క్లాస్ అవుతుంది అనమాట. సో సైన్స్ అంటే ఈ మూడు సెపరేట్ క్లాసుల్లాగా వెళ్తూ ఉంటాయి అన్నమాట అన్నింటిలో కూడా. సో మేడం కూడా చాలా కమిటెడ్. మాతో ఈ ఇయర్ మాకు మధ్యలో కొద్దిగా ఇబ్బంది వచ్చింది. ఆ టైంలో మాకు మేడం దొరికారు. సో ఈవిడ మాకు ఇక్కడ బయో టీచర్స్ అంటే వీళ్ళంతా ఎవరు అంటే PCMB ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయో. వీళ్ళు కాకుండా రిమైనింగ్ స్టాఫ్ కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో ఇంకా కొంతమంది బిజీగా ఉన్నారు. సో మా టీం అయితే వీళ్ళు కాకుండా ఇంకా మేము ఈ సంవత్సరం మరొక సెట్ ఆఫ్ టీమ్ని మేము రిక్రూట్ చేసుకుంటున్నాం. ఆల్రెడీగా వేరే కార్పొరేట్ స్కూల్స్లో కాలేజెస్లో పనిచేస్తున్న వాళ్ళతో మేము ఆల్రెడీగా మాట్లాడుతూ ఉన్నాం. అంటే వాళ్ళు అకాడమిక్ ఇయర్ మధ్యలో వాళ్ళని మేము కలవకూడదు. అకాడమిక్ ఇయర్ అయిపోయాక వాళ్ళు అక్కడి నుంచి మా దగ్గరికి వస్తారు. సో నెక్స్ట్ ఇయర్ మాకు ఇంకొక సెట్ అవసరం. సో అందుకని చెప్పి మళ్ళీ మేము ఇంకొక టీంను కూడా రిక్రూట్ చేసుకుంటున్నాం. వీళ్ళతో పాటుగా మాకు వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. మేము మీకు చెప్పేది ఒకటే, మేము టీచర్లను పెట్టుకునే విషయంలో కానీ మీకు ఎడ్యుకేషన్ ఇచ్చే విషయంలో కానీ మేము ఎక్కడా కాంప్రమైజ్ అవ్వము. మేము ఏదో తక్కువ శాలరీతో పని అయిపోతుంది, లేకపోతే ఇంతమంది ఒకే సెక్షన్లో కూర్చోబెడితే ఒక టీచర్ తగ్గిపోతున్నారు, ఇలాంటి ఆలోచనలు మాకు ఉండవు. ఎందుకు అంటే మా గోల్ ఈ రోజుది కాదు. మేము ఎన్నో వదిలేసుకొని
ఇది చెయ్యాలి, నిలబడిపోవాలి ఇక్కడికి వచ్చి అని వచ్చాను. మా టార్గెట్ కూడా మీకు నేను చెప్పాను, మా టార్గెట్ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజెస్ స్థాయికి మేము వెళ్ళాలి అని కోరుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడే ఇలాగే అవగాహన సదస్సు పెట్టాను. సో ఇంకా ఆ 7 కోసం ఇంకా ఇలా ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడవలసింది కాకుండా నా రూమ్ పిలిపించుకొని ఆ 7 కూర్చోబెట్టుకొని అదే రూమ్లో మాట్లాడాను. సో ఈ సంవత్సరం అవగాహన సదస్సు మళ్ళీ పెట్టాము. సో ఎంతమంది మీరు మా గురించి వినడానికో మీ పిల్లల్ని పరీక్ష రాయించడానికో ఎందుకో అందుకు మొత్తానికి మీరందరూ కూడా నేను మీ అందరినీ మీ పిల్లలు ఎక్కడో చదువుతూ ఉంటాను, మీ అందరినీ నేను తీసుకొచ్చేయమని నేనేమీ అడగట్లేదు. మా గురించి నేను చెప్పుకున్నామంటే ప్రతి స్కూలు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు, ప్రతి గురువు పిల్లడికి పాఠం నేర్పాలని ప్రయత్నం చేస్తాడు. ఎవరికైనా వాళ్ళ పిల్లల్ని వేరే చోటకి మార్చే ఉద్దేశం ఉంటే మమ్మల్ని కూడా కన్సిడర్ చెయ్యండి అని అడుగుదామనేది మాత్రమే మా ప్రయత్నం. సో ఈ ఇయర్ ఇంతమంది మా అవగాహన సదస్సుకు వచ్చారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ 500 నుండి 1000 మందితో మేము ఖచ్చితంగా అవగాహన సదస్సు పెట్టి తీరుతాం. ఏదో కళ్యాణ మండపంలో బుక్ చేసి ఖచ్చితంగా మేము ఆ స్థాయికి వెళ్తాం. మా టార్గెట్ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజెస్కి మీరు లక్షలు పోసి ఇక్కడ నుంచి మీకు దూరంగా మీ పిల్లల్ని చదివించుకోవాలని వెళ్తున్న స్కూల్స్ వాళ్ళు ఇచ్చే చదువు ఏదైతే మీరు కోరుకుంటున్నారో అటువంటి చదువును మనం ఇక్కడే ఇవ్వాలి. అది కూడా పిల్లాడి స్థాయికి తగ్గ చదువు, వాడి స్థాయికి తగ్గట్టు వాడు ఎంత డైజెస్ట్ చేసుకోగలుగుతాడో అంత వాడికి ఇచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాము. ఇంకా మాతో పాటు ఈ సంవత్సరం మమ్మల్ని అడిగి ఎక్కడ మణిపూర్ నుంచి వచ్చారు. కిషన్ సార్ ప్లీజ్, కుమన్ సార్ కౌన్సిల్ సార్ ప్లీజ్. సో వీళ్ళు ఎక్కడో మణిపూర్ నుండి వచ్చారు. వచ్చినప్పుడు నేను మామూలుగా వీళ్ళతో మాట్లాడేటప్పుడు మొత్తం నాకు 5 టీం కావాలి అని నేను ప్రయత్నం చేశాను ఇక్కడికి. ఎందుకు అంటే ముఖ్యంగా ప్రైమరీ సెక్షన్స్లో 1 to 5th క్లాసు ఆ సెక్షన్స్లో ఆ వయసు పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడటం అలవాటు అవ్వాలి. అదొక పెద్ద హడ్డీలు అయిపోతుంది. చాలామంది పేరెంట్స్ ఏంటంటే చదువు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే దీంట్లోనే ఉన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పని అవ్వదు. ఐఐటి సిలబస్ ప్లస్ ఓఎల్పీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. మీ పిల్లలు ఏ ప్రోగ్రామ్కి ఫిట్ అవుతారనేది 3 months వరకు తెలియదు. 3 months తర్వాత మిమ్మల్ని పిలిచి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి టీచర్ కూడా అంటే ఇప్పుడు మా ఒప్పులే చెప్పుకోవచ్చు, మమ్మల్ని కాకుండా మా దగ్గర చదువుతున్నటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ని మీరు ఎంకరేజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జామ్ అయిపోతుంది, మీ పిల్లల గురించి మీరు కష్టం పడకండి. నేను కూడా మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను, అయిపోయింది కదా. సో అందుకని ఏంటంటే మీరు కూడా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్లో మీ రిలేటివ్స్లో ఎవరైనా ఉంటే ఆ స్కూల్ గురించి చేయండి. ఖచ్చితంగా మేము నిలబడతాం, ఖచ్చితంగా వాళ్ళ కోసం మేము ప్రయత్నం చేస్తాం. పిల్లలు స్లోగా ఉన్నా కూడా మేము కేర్ తీసుకొని తయారు చేయడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీరు మీ పిల్లల్ని ఎలా చెప్తారో అందుకంటే ఎక్కువ స్థాయిలో వాళ్ళ రైతు పెట్టి చూపిస్తాం. సో పిల్లలైనా కూడా మనకి ఏదో గోల్డెన్ కటింగ్స్ ఉంటే లైఫ్లో మనం ఎప్పుడు ఆగిపోకూడదు, ముందుకు వెళ్తూనే ఉండాలి. సో ఇదంతా చదువు ఉంది. సో ప్రతి క్షణం పరాజయం పలకరిస్తూ ఉంటే, అనుక్షణం అపజయాలు పొంగవేస్తూ ఉంటే, దిక్కులేక దిగాలయ్యి కూర్చుంటే ఎలా, స్థైర్యం కోల్పోయి తనకు చాలిస్తే ఎలా, ఎండిన ఆ కొమ్మ కూడా నీవు చిలకరించగానే చిగురించటలేదా, వ్యర్థమైన బొమ్మలోనే అందమైన పద్మమే వికసించటలేదా, నడుస్తుంటే పడ్డామని నీవు నడక నేర్చుకున్నట్టు మానలేదు కదా, ఎదురు దెబ్బ తగిలిందని ఏడుస్తూ కూర్చుంటే ఏం సాధిస్తావు. నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను బెంగళూరులో జాబ్ చేసేవాడిని, నా లైఫ్ నేను వదిలేసి వచ్చేసాను. లాస్ట్ ఇయర్ నేను చెప్పాను కదా సార్, అవగాహన సంస్థ పెడితే మీరందరూ మాకు జాయిన్ అయిపోక్కర్లేదు, అవగాహన సంస్థ పెట్టి 7 వచ్చారు మాకు. ఆ 7 తీసుకెళ్ళి 4 కూర్చోబెట్టుకొని మేము ఎన్నో చెప్పుకున్నాం. మాకు ఏవో కొన్ని రిఫ్రెషన్స్ అయ్యాయి. బట్ ఈ ఇయర్ మీరు ఎంతమంది మీరు మా దగ్గర జాయిన్ అవ్వకపోయినా నేను చెప్పే జనాలు కూర్చున్నారు. మాకు అంతకంటే ఆనందం అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా మేము ఏవో కొన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసాము అంటే ఏదో మా మీద మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఉండి ఏదో ఒకటి చేయాలి అని ఖచ్చితంగా మేము చేస్తాము.
మేము నిలబడతాం. అదేవిధంగా మీ పిల్లల్ని కూడా ఒక స్థాయికి అయితే మేము ఖచ్చితంగా తీసుకువచ్చి తీరు. కనుక మేము బట్టి మీకు ఎవరైనా చెప్పిన పేరెంట్స్ కూడా ముందు ప్రోగ్రామ్ చేయండి. మీరు ఎప్పుడైతే వచ్చి మమ్మల్ని కావచ్చు, ఇండివిజువల్గా మాతో మాట్లాడచ్చు. నేను ఏం చేయాలి, ఏం చేయగలము, ఏం చేస్తాము మీరు క్లియర్గా చెప్పాలి. సో ఓపికగా ఇంతవరకు నా మాటలు విన్నందుకు, ఓపికగా కూర్చున్నందుకు, ఎవరైనా ఈ ఫ్రెండ్స్లో ఈ ఎగ్జామ్ కానీ ఎవరైనా రాని వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. మార్నింగ్ 8 to 9 వరకు మాకు వేరే పని ఉండదు. మేము స్కూల్లోనే కూర్చున్నాం, ఇక్కడే ఉంటాము. సో ఎవరికి రికమెండేషన్ ఇస్తున్నా ఖచ్చితంగా మేము మాట్లాడతాం.